హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని అయితే నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా ఇదైతే సాటర్డే వ్లాగ్. సాటర్డే అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ నా పని అయితే ఎలా ఉంటుంది అని అయితే ఈ వీడియోలో ఉంటుంది. ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇంక ఇదైతే మార్నింగ్ 5కే లేచే చూడండి. అసలు చుట్టూ ఏం ఇంకా వెలుతురే రాలే. 5 ఇంకా పొలంలో కాబట్టి అసలు చెట్లు కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడైతే లైట్ వెళ్తారా కొంచెం లైట్ పడి సరిగ్గా కనిపించట్లా. ఇంకా ప్రతిరోజు అయితే 4:30 నుంచి 5 మధ్యలో లేస్తా. అంతకంటే అయితే ఎక్కువ టైం అయితే ఉండదు. ఇంకా ఈరోజు అయితే పొలంలో అయితే పని, చెట్లలో అయితే గడ్డి అయితే ఫుల్గా ఉంది. చాలా రోజుల నుంచి అయితే గడ్డి తవ్విద్దామని అయితే అనుకుంటున్నాం, కానీ వర్షం పడుతుందేమో. ఒకేసారి చెట్లు అయితే కట్ చేసి సెలపర్లతో అయితే పాదులు చేపిద్దామని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ అసలు రైతులందరం కూడా ఎంతో ఎదురు చూస్తున్నాం వర్షం కోసం అయితే. కానీ వర్షం మాత్రం పడడం లేదు. వర్షం అయితే మాకు చాలా అవసరం. అసలు ఈ సంవత్సరం అయితే మరీ దారుణంగా అంటే దారుణంగా ఉంది. అసలు ఎంత దారుణం అంటే వర్షాలు అయితే అస్సలు ఏమీ లేవు. బర్రెలకి గొర్రెలకి అసలు మేతే లేదు. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవు. పల్లెల్లో అయితే రైతుల పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. మరి మా సైడ్ అయితే మరీ మెట్ట ప్రాంతం మాదైతే. కనిగిరి అంటేనే మెట్ట ప్రాంతం. ఇంకా అందులో మా మండలం అయితే ఇంకా మెట్ట ప్రాంతం. మరి అంత తువ్వనేలే ఎక్కువగా ఉంటుంది. ఇంకా గొర్రెలందరూ అయితే మందపోయి ఈ మధ్య మళ్ళీ ఇళ్ళకి కూడా వచ్చారు. అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. కానీ వర్షాలు మాత్రం అస్సలు పడడం లేదు. ఇంకా వాళ్ళు ఒకరు బోర్ నీళ్ళు అయితే ఒక గుంతకేసుకొని అట్లా దాపుతూ ఉన్నారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎప్పుడు మేము ఆ దేవుణ్ణి కోరుకుండేది వర్షాలు పడాలి, బాగా పంటలు పండాలి. అంతకు మించి మాకైతే ఏం అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతూ ఉంటారు కదా. పల్లెల్లో మాత్రం వ్యవసాయం చేసుకునే రైతులమైతే ఎప్పుడు ఏది కోరుకోం. మంచి వర్షాలు పడితే చాలు, మంచిగా మా కష్టం చేసుకొని మేమైతే బ్రతకగలం. ఇప్పుడు కనీసం కూలికి పోవడానికి కూడా కూలి పనులు కూడా లేవు వర్షాలు లేక. అదే ఈ టైంలో అయితే బాగా మంచి వర్షాలు కనబడితే అసలు ఒక్క పూట కూడా ఖాళీ లేకుండా పని ఉంటుంది. అదే ఇంకా వర్షాలు లేక పాపం కూలి పని చేసుకొని బ్రతికే వాళ్ళు కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. కూలి చేసుకునే వాళ్ళు బాగుంటారు. ప్రతి ఒక్కరు కూడా బాగుంటారు. రైతు బాగలేకపోతే ఎవ్వరు కూడా బాగుండరు. మన 5,000 నోట్లోకి పోవాలంటే రైతు పండిస్తేనే కదా. అలాంటి రైతులకు మాత్రం ఇప్పుడైతే బాగా ఇబ్బంది అయితే అవుతుంది. ఇంకా మా పరిస్థితి అయితే ఈ టైంలో వరి నారు పోసి వరి నాటాల్సింది. కానీ ఇంకా వర్షాలు లేవు, వరి నారు పోయలేదు, వరి నాటలేదు. ఇంకా మినిమేద్దాం అనుకుంటే ఇంకా వర్షాలు కూడా లేవు. ఇంకా ప్రతి రైతు అట్లాగే ఉన్నారు. ఇంకా పొలాలు కూడా దున్నలే. ఇంకా కొన్ని చోట్ల అయితే ఒకసారి మంచి వర్షం పడి పొలాలు దున్నిపెట్టి కంది కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కంది వేయడానికి అదునేమో అయిపోతుంది. ఇంకా ఈ నెల వరకే ఉంటుంది కందికైతే. ఈ నెలలో వర్షం పడితే వేయొచ్చు. ఇంకా మరీ లేట్ అయితే వేయడానికి కూడా ఉండదు. అవుతుంది. ఇంకా మొదలే పైనుంచి అసలు గవర్నమెంట్ ఏం చెప్తుంది, ప్రభుత్వం వాళ్ళు, ఎక్కువ రోజులు పంట వేయకండి, తక్కువ పంట వేయండి, వర్షాలు అయితే పడవు, వరి అస్సలు వేయకండి, నష్టపోతారు, మళ్ళీ తర్వాత వర్షాలు లేవని బాధపడతారని ముందే అధికారులు వచ్చి ఊర్లలోకి వచ్చి మరీ చెప్పిపోతూ ఉన్నారు. ఇంకా ఈ మధ్య అయితే చాలామంది అగ్రికల్చర్ వాళ్ళు కూడా మా సైడు మాది మెట్ట ప్రాంతం అని ముందే ఆలోచించి మా మండలానికి అయితే ఈ మధ్య 2 సార్లు వచ్చి మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. ఇట్లా నిమ్మ తోటలు ఉన్న వాళ్ళకు ఎండ వచ్చేది, వర్షాలు పడవు,
ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందే చెట్లకు అయితే ఎండిపోతున్నాయి కదా, వాటికి సంబంధించి ఏమేమి మందులు కొట్టుకోవాలి అన్నీ అయితే రైతులకైతే అవగాహన కల్పిస్తున్నారు. ఇంకా వర్షాలకి ఆధారపడే వాళ్ళైతే తక్కువ రోజులు పంటలు వేయండి, ఎక్కువ రోజుల పంటలు అయితే అస్సలు వేయకండి, వరి అయితే అస్సలు నాటకండి అని చెప్తున్నారు. ఇంకా మనకి నిమ్మ చెట్లకు కూడా ఒక పట్టు ఉంటుంది, ఆ పట్టు అయితే వేసుకోండి. పట్టు వేసుకోవడం వల్ల తేమ ఆరకుండా ఉంటుంది. పాది వరకు పట్టు ఉంటుంది, 4 వైపులో శీలలు కొట్టడము మట్టి వేయడము చేసి అంతా అయితే పట్టగప్పుతున్నారు పాదంతా. అట్లా రైతులకైతే ఒక అవగాహన అయితే కల్పిస్తున్నారు. వచ్చేది వర్షాలు లేని టైం కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి, ముందే ఇబ్బంది పడకుండా అని. ఇంకా అడుగున ముందే ఎరువు అన్నీ వేసేసి ఇంకా మనం నీళ్ళల్లో మందులు వేసే మందులు మాత్రం ఆ నీళ్ళ ద్వారా ఇవ్వచ్చు, డ్రిప్ పైప్ ద్వారా. అట్లా పట్టగప్పితే కొంచెం తేమ ఆరకుండా ఉంటుంది, 10 రోజులకు ఒకసారి ఇచ్చిన అని చెప్పేసి రైతులకైతే ఒక అవగాహన అయితే కల్పిస్తున్నారు. ఇంకా కొంచెం వాళ్ళు చెప్పింది కూడా మంచి మాటే. మేమైతే ఇంకా అట్లా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుందామని అయితే అనుకుంటున్నాం. ఇంకా నేనైతే ఎప్పుడూ ఆ భగవంతుని కోరుకునేది బాగా వర్షాలు పడాలి, బాగా పంటలు పండాలి, అంతకు మించి మాకేమీ వద్దు. వర్షాలు పడి పంటలు పండితే ఆటోమేటిక్గా సమాజం అంతా బాగుంటుంది. అంతకు మించి మా లాంటి రైతులకైతే ఏం కావాలి. ఇంకా ఈరోజు అయితే పొలంలో అయితే గడ్డి తీసేద్దాం, ఈ వర్షాలు పడేది లేదు ఏం లేదని చెప్పేసి అయితే అనుకొని ఇంకా ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తినేసి అంతా కూడా 8:30 కల్లా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా కూలీలను పెడితే వాళ్ళకి రోజు కూలీ ఇవ్వాలి. ఇక్కడేమో మాకు వచ్చేది ఏమీ లేదు, కాయలు అస్సలు లేవు, కాయలు ఉన్నప్పుడు రేట్ లేదు, రేటు ఉన్నప్పుడు కాయలు ఉండవు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అసలు నిమ్మకాయ అనేదే లేదు తోటలో. ఎక్కడో ఒక చిన్న యూని అవి కొయ్యాలంటే ఈ కూలీలు పెట్టినా వాళ్ళకే సరిపోవు. ఇంకా పాదులు తవ్వేయడానికి అంటారా, వాళ్ళని వస్తారు, తవ్వితే రోజుకు ఒక 4,000 దాకా ఖర్చు అవుతుంది. దాదాపు అంతా తవ్వేయాలంటే 10 రోజులు పడుద్ది, 40,000 అవుతుంది. ఇంకా ఇప్పుడల్లా వచ్చేవి కూడా ఏమీ లేవు. చూద్దాంలే నిదానంగా నేను ఒకదాన్ని తవ్వుతూ ఉంటే కొంచెం అన్న అయిపోతూ ఉంటుంది, తర్వాత చూద్దాం అన్నట్టు. నేను ప్రజెంట్ అయితే నేను ఒక్కదాన్నే రోజు కొంచెం తీస్తూ ఉన్నా, నా చేతనైనంత వరకు అయితే. గడ్డ అయితే ఫుల్గా ఉంది, తక్కువ గడ్డి ఉంటే 1 రోజు 2 రోజుల్లో తీసేపించుకోవచ్చు. గడ్డి అస్సలు ఎక్కడ ఖాళీ లేకుండా నిండుగా పడిపోయింది. ఈ వర్షాలు పెద్ద వర్షాలు లేకపోయినా ఊరికట్ట ప్రతిరోజు ఒక జల్లైనా వస్తూ ఉంటుంది. అట్లా కొంచెం పడ్డా కూడా గడ్డికే కానీ చెట్లకైతే ఏమీ ఉపయోగం ఉండదు. ఇంక నేనైతే మొత్తం రోజు కత్తి అయితే తీసేస్తూనే ఉన్నా. ఈరోజు కూడా ఆ గడ్డి తీయడానికే పని అయితే ఫాస్ట్గా రెడీ చేస్తూ ఉన్నా, ఒకదాని వెంట ఒకటి చక్క. ఇక్కడ వంట చేసుకుంటూనే అక్కడ పూజకైతే అన్నీ చూస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక పక్క పచ్చడి చేస్తూ అన్నం పెట్టుకొని ఒకదాని అమ్మడు ఒకటైతే ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి 2 పనులు అయితే ఒకేసారి చేస్తూ ఉంటా. నేనైతే నా చేతనైనంత వరకు తొందరగానే చేస్తా, స్పీడ్గానే చేసేసుకుంటా. ఇంకా పిల్లలు ఏమో ఇంటి దగ్గర ఉండరు కదా, వాళ్ళు హాస్టల్లో ఉంటారు, ఉండేదే 2. ఇంకా 2 అయితే ఎంత పని ఉంటుందిలే మార్నింగ్. ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే బర్రెలు కూడా లేవు, బర్రెలన్నా ఉన్నా కొంచెం పని ఉంటుంది కానీ ఇంక బర్రెలు కూడా కానీ బర్రెలు లేకపోయేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. బర్రెలు ఉంటే కమ్మగా పాలు తాగొచ్చు, పెరుగు మజ్జిగ మన ఇష్టం. తర్వాత మళ్ళీ కొంచెం పాలు అమ్ముకుంటే కూరగాయలకు నీళ్ళకు అట్లా కూడా వస్తూ ఉంటాయి. ఈ మధ్య 3 నెలలు అయింది బర్రె కూడా లేక, ఇంకా బాగా ఇబ్బంది అయిపోతూ ఉంది. బర్రె ఉంటే 10 రోజులకు ఒకసారి ఒక 1000 రూపాయలు 1,500 అట్లా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంక వచ్చేవి కూడా ఏమీ లేవు, నిమ్మ చెట్లకి కాయలు లేవు.
ఇంకా చేసేది కూడా ఏమీ లేదు. ఇంకా ఉన్న పని అయితే చేసుకుంటూ పోతున్నా. ఇంక ఈరోజు గ్యాస్ బండి కూడా వచ్చింది. గ్యాస్ కూడా అయిపోయింది మాదైతే. ఇంకా ఈ మధ్య 3 డేస్ నుంచి ఫోన్ చేస్తుంటే కొంచెమే ఉందిలే ఇంక అయిపోతుంది. ఇంక ఈరోజు అయితే వచ్చింది. ఇక నేను చూడండి, నేను ఒక్కదాన్నే తీసుకొద్దామని చెప్పేసి కష్టపడల్లా ఎత్తుకున్నా. చాలా బరువుగా ఉంటుంది. అయినా నేనైతే మొయ్యగలండి. నాకైతే అంత బరువు ఏమి ఉండదు. నేను ఎప్పుడు నిమ్మకాయలు అవి మోస్తూ ఉంటాను కదా, మందు బస్తాలు అంతా. ఇంకా గ్యాస్ అయితే ఇంట్లో పెట్టేసి ఇంక పనికైతే స్టార్ట్ అయిపోయా. ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఇదే పని. నేను పని చేస్తూ ఉంటే కూరగాయల బండి అయితే బయట అరుస్తుంది రోడ్డు మీద. ఇంక వెళ్ళి కూరగాయలు కూడా తీసుకొచ్చుకున్నా. ఎందుకంటే కూరగాయలు ఇక్కడ ఉండవు. మా దగ్గర కొన్ని గోంగూర, తోటకూర అలాంటివి ఉన్నాయి. ఇప్పుడైతే టమాటాలు, పచ్చిమిరపకాయలు చల్లగా ఉంటే వాతావరణం వర్షాలు పడతా అలాంటప్పుడు అయితే కొంచెం వస్తుంటాయి. కానీ ఇప్పుడైతే వర్షాలు ఏం లేవు. ఇంకా అందుకని కూరగాయలు అయితే ఏం నాట్లా. ఇంకా ఇప్పుడే బెండ చెట్టు విత్తనాలు పెట్టే మొన్నే, అందుకని చెప్పి కూరగాయలు కూడా పోయి తీసుకొని వచ్చా. ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంటుంది బండి. అప్పుడప్పుడు అయితే కనిపెట్టుకొని తీసుకొచ్చుకోవాలి. వాళ్ళైతే అరుస్తారులే, మైక్ పెడతారు, వెళ్ళి తీసుకొచ్చుకుంటా. ఇంక ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఇంకా అంట్లు కడుక్కుందామని చెప్పి ఇప్పుడైతే 6 అవుతుంది టైము. ఇంకా అంట్లు కడిగేసి చాలా అంటే చాలా తక్కువే ఉన్నాయిలే ఈరోజు అంట్లు కూడా. మధ్యాహ్నం ఒకసారి కడిగేసే అన్నం అది తిన్న తర్వాత ఇంకా కొన్ని ఉంటే ఆ కొన్ని అయితే ఇప్పుడు కడుగుతున్నా. ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఇట్లా ఉంటుంది అబ్బా పని అయితే మాత్రం. సిటీలో ఉంటే ఒక విధంగా ఉంటుంది, పల్లెటూర్లలో ఉంటే ఒక విధంగా ఉంటుంది కదా పని. మీకు సిటీ అంటే ఇష్టమా, పల్లెటూరు అంటే ఇష్టమా? నాకైతే పల్లెటూరు అంటేనే ఇష్టం. అసలు పల్లెటూరు వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుంది. కష్టపడి పని చేసుకోవాలి, అయినా కూడా చాలా బాగుంటుంది. పని చేసినా కూడా సాయంత్రానికి మంచిగా రిలాక్స్ అవ్వచ్చు పచ్చటి వాతావరణం చూస్తూ. ఇక్కడైతే మా ఆయన అయితే ఇంకా కంప అయితే కొడుతున్నాడు. తోట చుట్టూరు కంచె ఉంటుంది కదా, అదైతే సంవత్సరానికి ఒకసారి బాగు చేస్తూ ఉండాలి, లేదంటే బర్రెలు వస్తాయి. మా సైడ్ అయితే బర్రెలు కూడా గాయరు, ఎప్పుడు బర్రెలు కూడా వదిలిపెట్టే ఉంటారు. అందుకని చెప్పేది చుట్టూ కంచేస్తున్నారు. నేనైతే గడ్డి తీసే పని. ఓకే మరి బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం.